దీన్ని ఒక్కసారి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని స్మరించుకుంటూ, డైరెక్టర్స్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ డైరెక్షన్, 24 క్రాఫ్ట్స్కి అండగా ఉంటారు డైరెక్టర్ అని నిరూపించిన వ్యక్తి ఆయన. డైరెక్టర్స్లో హీరో ఆయన. చిరంజీవి గారు ఎలాంటి ఇన్స్పిరేషనో ఇక్కడుండే ఫెడరేషన్ సభ్యులు, సంఘాలు అన్నిటికీ ఆయన అంత అండగా ఉన్నారు. డైరెక్షనే చేసుకుని ఆయన రాసుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన అది ఒక్కటే చేయలేదు. అది తప్ప మిగిలిన చాలా చేశారు ఆయన. అయినా సరే 100 సినిమాల పైన కంప్లీట్ చేశారు. సో దాసరి గారి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే, ఎవరికైనా సరే కష్టంలో ఆయన ముందుంటారు, తగులు తీరుస్తారు, అందరూ ఉండి ఇండస్ట్రీ ముందుకెళ్ళేలాగా చేస్తారు. అది దాసరి గారు అంటే. సో ఇది జరగాలి అని కోరుకుంటున్నాను నేను. ఇందాక మన సముద్రాబాయి అడిగినట్టు ఇదంతా చాలా పెద్ద వ్యవహారం. ఆంధ్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఇది కావాలి అది కావాలని అడగటం కంటే కూడా దాంతో మనం కలిసి ప్రయాణం చేస్తేనే దానిలో సాధక బాధకాలు తెలుస్తాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రైజింగ్లో ఉన్న స్టేట్ అది, అమరావతి నిర్మించుకుంటున్న స్టేట్ అది. అక్కడ మన తెలుగు సినిమాలు అక్కడ ప్రదర్శింపబడి కోట్ల కలెక్షన్ రాబడటం కూడా ఏపీ గవర్నమెంట్కి ఎంతో మేలు చేస్తున్నాయి ఆ థియేటర్స్ కలెక్షన్స్ రూపంలో. సో డైరెక్టర్స్ కాలనీ కోసం ఖచ్చితంగా బోర్డు మెంబర్సు అండ్ అందరితో కలిసి ఖచ్చితంగా చేసి దానికి పేరు మాత్రం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాలనీ. డైరెక్టర్స్ డేనే ఆయన పేరు మీద పెట్టుకున్నాం, ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. సో డైరెక్టర్స్ కాలనీకి ఆయనకంటే వేరే పేరు ఏమి పెట్టగలం? ఇప్పుడు మా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక బోర్డు, ఒక వెరీ గుడ్ పీపుల్ అందరూ